జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అంతా రామమయం, ఎటు విన్నా రామనామం. అయోధ్యలో జరుగుతున్న రామ మందిర నిర్మాణంతో పాటు శ్రీరాముని వారి ప్రాణ ప్రతిష్ఠ, కోట్లాది మంది జనం తరలి వెళ్తోంది అయోధ్యకు. అయితే చిన్నపిల్లలకు కూడా అసలు ఏంటి ఈ రాముని అద్భుతమని తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే చాలా చోట్ల స్కూల్స్కి సెలవులు కూడా ఇచ్చారు. అసలు అయోధ్యలో జరగబోతున్న మహా అద్భుత ఘట్టం ఏంటి అని తెలుసుకోవటం పిల్లలకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనతో పాటు ఉన్నారు సింగర్ ప్రసన్న పెండ్యాల. తను తన రాముని వారి పట్ల తనకున్న ప్రేమతో భక్తితో పాడే ఈ పాట చిన్నపిల్లల నుంచి మనం కూడా అంటే పెద్దవాళ్ళ వరకు ఆ శ్రీరాముని మహత్యాన్ని మరొకసారి తెలుసుకుందామా? గౌతమ్ న్యూరో కేర్, బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. రామ శ్రీరామ రామ శ్రీరామ రామయ్య తండ్రి వచ్చేను చూడరా, వనవాస కాలమంత ముగిసేనురా. శ్రీరాముడంతటోడు ఉన్నాడైలలో, రామనామమే ఎంత గొప్పదిరా. జై శ్రీరామ కోదండ రామ, జానకి రామ పట్టాభిరామ. రామయ్య తండ్రి వచ్చేను చూడరా, వనవాస కాలమంత ముగిసేనురా. శ్రీరాముడంతటోడు ఉన్నాడైలలో, రామనామమే ఎంత గొప్పదిరా. సూపర్, అసలు అద్భుతమైన పాట. వనవాసం ముగించుకొని వచ్చినప్పుడు రాముల వారు వస్తూ ఉంటే అదొక కన్నుల పండుగ వాతావరణం. కానీ మళ్ళీ ఆ అద్భుతమైన ఘట్టాలని, ఆ దృశ్యాలు ఒక పాటలో మళ్ళీ మనకి కదలాడుతున్నాయంటే ఈ గానామృత మహత్యం అని కూడా చెప్పాలి. సో ప్రసన్న గారు, అద్భుతమైన వాయిస్. సో ఎలా సాధ్యమైంది ఫస్ట్ నుంచి పాటలు పాడటం? ఎవరి వల్ల మీకు ఇన్స్పైర్ అయ్యారు? సో నా ఈ సింగింగ్ జర్నీ అనేది మా అమ్మమ్మ గారితో అసలు స్టార్ట్ అయ్యింది. మా అమ్మమ్మ గారి పేరు లక్ష్మీబాయి. సో చిన్నప్పుడు మా అమ్మమ్మ స్పిరిచువాలిటీలో ఉండేవారు. సో తను సాంగ్స్ కంపోజ్ చేసుకొని లిరిక్స్ అన్ని రాసుకుంటూ ఉండేవారు. సో నేను ఆ సాంగ్స్ని నేర్చుకునేదాన్ని. సో అలాగా పాడుతూ ఉండగా మా అమ్మమ్మ గారు ఐడెంటిఫై చేశారు, తిను బాగానే పాడుతుంది కదా. అండ్ ఇంకా మూవీ సాంగ్స్ కూడా నేను తూనీగా ఆ సాంగ్తో, అసలు మూవీ సాంగ్స్ అంటే ఆ సాంగ్తో స్టార్ట్ అయ్యింది. సో మా అమ్మమ్మ గారు మా పేరెంట్స్కి చెప్పడం, నేను బాగా పాడుతుంది, మ్యూజిక్లో పెట్టండి, నేర్పించండి అని ఫోర్స్ చేస్తే, సో అక్కడి నుంచి మా పేరెంట్స్ టేకప్ చేశారు నన్ను. సో అమ్మమ్మ ఒక ఇన్స్పిరేషన్, తను మీ టాలెంట్ని ఐడెంటిఫై చేశారు. అప్పుడు మీ ఏజ్ ఫస్ట్ సాంగ్ పాడినప్పుడు? థర్డ్ క్లాస్ నుంచి. నేను చూశాను, అంటే ఏదో పాట పాడటం కాదు కానీ రాముని యొక్క మహత్యం చెప్పాలి, పిల్లలకి ముందు చెప్పాలి. అంటే రేపేం జరగబోతోంది, దేశవ్యాప్తంగా జరగబోతున్న ఒక పండగ అంటే ఎందుకు సెలవులు ఇస్తున్నారు, రేపు మనం ఏం చూడబోతున్నాం, అయోధ్యలో ఏం జరగబోతుందని పిల్లలకి కూడా చాలా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఒక్క పాటతో మీరు ఇంత అద్భుతంగా చెప్పగలగటానికి, ఒకటి మీ వాయిస్ అయితే, రెండు లిరిక్స్. ఎవరు రాశారు ఈ పాట? ఈ పాట లిరిక్స్ కర్రీ మాణిక్యదేవి గారు రచించారు. చాలా అద్భుతంగా రాశారు, అందరికీ అర్థమయ్యే విధంగా రాశారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రతి చిన్న పిల్లలు కూడా అర్థమయ్యే విధంగా ఉంటుంది ఈ లిరిక్స్ అనేది. సూపర్, అసలు నిజంగా ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఒక్కసారి అయోధ్య వెళ్ళలేని వాళ్ళు కూడా వెళ్ళి చూసి వచ్చినంత ఫీలింగ్ కలుగుతుంది. సో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఆ పాట. హోలీ రంగోలీ ఆటలాడరా, సరయూ నది తీరానా, కేళి మరాణి నాట్యమాడరా, మైనాలు పాట పాడరా. కలియుగాన గోవింద, ద్వాపరాన కృష్ణుడు, తరతరాలు మారినా రామనామం చెదురునా. రామ రామ అని చూడు, రామ పలికి చూడు, రామ పిలిచి చూడు, రామే విష్ణు చూడు చూడు. రామ 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 రామ. రామయ్య తండ్రి వచ్చేను చూడరా, వనవాస కాలమంత ముగిసేనురా. శ్రీరాముడంతటోడు ఉన్నాడు ఇలలో, రామనామమే ఎంత గొప్పదిరా. అసలు మీ పాట విని దాన్ని ఇంత అర్థం ఉంది.
ఆ ఫీలింగ్ ఎలా వస్తుందంటే నిజంగా రాముల్లో ఇంత మహత్యం ఉందా, అంటే ఒక పాట ద్వారా కూడా మనం ఇంత కోట్ల మందికి చెప్పవచ్చా అనేది కూడా ఒక అభిప్రాయం వస్తుంది. సో ఈ పాట పాడే ముందు మీ ప్రాక్టీస్ ఏంటి అసలు? అంటే డివోషనల్ సాంగ్స్ అనేటప్పటికీ చాలా ఛాలెంజ్గా ఉంటాయి, ఎందుకంటే ముందు మీరు ఫీల్ అయితేనే వేలోనికి మళ్ళీ మీరు అందరినీ తీసుకెళ్ళగలుగుతారు. అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు ఈ పాటకి? ఈ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ ఈ పాట మ్యూజిక్ చేసిన వారు లీలా శివ సార్. సో ఆయన నాకు కాల్ చేయడం, ఇలా ఒక ప్లాన్ చేస్తున్నానమ్మా రాముడి మీద సాంగ్ అంటే, నేను స్టూడియోకి వెళ్ళడం, జస్ట్ అప్పటికప్పుడే ఇది అంతా జరిగిపోయింది. అంతా ప్లాన్ ఉంది, బట్ స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఇదంతా ఏదో హనుమంతుల వారి రాముడి పాట నడిపించినట్టుగా అలా వెళ్ళిపోయింది అంతే. ఎగ్జాక్ట్లీ. ఎస్, ప్రసన్న గారు, మీరు ఈ మేకోవర్ చేసిన వీడియోలో స్పెసిఫిక్గా మీ వాయిస్, ఈ పాట అంటే ఒక ఆధ్యాత్మిక అనుభూతి అయితే ఆహ్లాదకరమైన లొకేషన్స్ని కూడా చూస్ చేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళారు అసలు? ఫస్ట్ చాలా ప్లాన్ చేసాము. ఫైనల్గా మ్యూజిక్ డైరెక్టర్ గారి లొకేషన్ అది సెలెక్ట్ చేశారు. ఈ సాంగ్ షూట్ లొకేషన్ ఎక్కడ చేసామంటే దేవరాపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర చేసాము. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. కొందరు బాహుబలి వాటర్ ఫాల్స్ అంటున్నారు, సరియా వాటర్ ఫాల్స్ అంటున్నారు, వలబు వాటర్ ఫాల్స్ అంటున్నారు. సో అక్కడ ఈ సాంగ్ షూట్ చేయడం జరిగింది. ఎస్, ఇందులో లిరిక్స్ కి కూడా కనెక్టింగ్ గా ఉంది కదా, అది మీరు ఆ లొకేషన్ కూడా. ఒక ప్లేస్ లో హోళీ రంగోలి ఆటలాడరా సరియు నది తీరానా, ఈ మేము వెళ్ళిన వాటర్ ఫాల్స్ పేరు కూడా సరియా నది అంట. సో అది లక్కీగా కొంచెం మ్యాచ్ అయింది కదా అనిపించింది. సూపర్. అండ్ టేకింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అవుట్పుట్ ఎంత ప్లెజెంట్గా ఉందంటే సాంగ్ చూసే వాళ్ళకి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పాట మొత్తం వినాలి. ఖచ్చితంగా మీకు అప్రిషియేషన్స్ కూడా ఓవరాల్ మీ టీం అందరికీ వచ్చాయి. సో టేకింగ్ కూడా ఎవరండి తీశారు? ఇది డిఓపి వచ్చేసి శివ దళాయ్ గారు అండ్ ఇంకా సురేష్ ఆర్య గారు చేశారండి. ఎడిటింగ్ కూడా శివ దళాయ్ గారు అండ్ ఇంకా యశ్వంత్ గారు చేశారు. ఓకే, ఇది ఒక మెమరబుల్ సాంగ్ గా అనిపిస్తుందా మీకున్న ప్రాజెక్ట్స్ లో? షూట్ లొకేషన్ లో కూడా చాలా పీస్ఫుల్ గా చేసాము. శివ దళాయ్ గారు కూడా అస్సలు విసిక్కోకుండా, మేము 2 takes తీసుకుంటామంటే లేదండి ఈ యాంగిల్లో తీద్దామని చాలా యాంగిల్స్ కవర్ చేశారు. సో చాలా పేషెన్స్ ఉన్నారు. సో వర్క్లో అది చాలా ఇంపార్టెంట్. చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ శివదలే గారు అండ్ ఇంకా సురేష్ ఆర్య గారు, ఇద్దరు బాగా వర్క్ చేశారు. రామ శ్రీరామ రామ శ్రీరామ రామయ్య తండ్రి వచ్చేను చూడరా, వనవాస కాలమంత ముగిసేనురా, శ్రీరాముడెంత తోడు ఉన్నాడ ఇలలో, రామనామమే ఎంత గొప్పదిరా, జై శ్రీరామ కోదండ రామ జానకి రామ పట్టాభిరామ, రామయ్య తండ్రి వచ్చేను చూడరా, వనవాస కాలమంత ముగిసేనురా, హోళీ రంగోలి ఆటలాడరా సరయూ నది తీరానా, కేళి మరాళి నాట్యమాడగా మైనాలు పాట పాడగా, కలియుగాన గోవింద ద్వాపరాన కృష్ణుడు, తరతరాలో మారినా రామనామం చెదురునా, రామ రామ అని చూడు రామ పలికి చూడు రామ పిలిచి చూడు రామే విష్ణు చూడు చూడు, రామ 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 రామ, రామయ్య తండ్రి వచ్చేను చూడరా, వనవాస కాలమంత ముగిసేనురా, మిలమిల మిలమను మెరుపులతో శివ బ్రహ్మాదులు వచ్చిరా, వేళ ఈ వేళ శంఖమోదర అయోధ్య రాజు వచ్చిరా, రామపాదం పావనం రామనామం మధురం, రామ తారక మంత్రం రాముని ఉద్భవం, రఘుపతి రామ రాఘవ రామ రాజా రామ 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 రామ, రామయ్య తండ్రి వచ్చేను చూడరా, వనవాస కాలమంత ముగిసేనురా,
రామరాజ్యముచి చేరగా వన్నెల దివ్య కాంతులతో వెలిగే అయోధ్య నగరి అక్షింతలు లక్షింతలై చేరాలి మనకు శ్రీరాముని దీవెనలే అండగా అందరకు సీతారాం రామ లక్ష్మణ్ రామ్ రామ హనుమాన్ రామ్ రామ సూర్యవంశ రామ 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 రామయ్య తండ్రి వచ్చేడు చూడరా వనవాస కాలమంత ముగిసేనురా శ్రీరాముడంత తోడు ఉన్నాడు ఇలలో రామనామమే ఎంత గొప్పదిరా జై శ్రీరామ కోదండ రామ జానకి రామ పట్టాభిరామ రామయ్య తండ్రి. సూపర్ కదా. అసలు రామ అంటేనే రక్షించేవాడు అంటారు. రామనామం ప్రతి సమయంలో కూడా ఒక రక్షణ కవచం అంటే ఆ మాటలో అతిశయోక్తి ఉండదు. అలాంటిది ఈ పాటలో రాముని గురించి ఎన్ని అద్భుతమైన ఘట్టాలు ఒక్కొక్క పదంలో వివరించడం అంటే అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి లిరిక్ రైటర్కి, మొత్తం ఈ సాంగ్ కోసం వర్క్ చేసిన టీం అందరికీ కూడా నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాం. అంతేకాదు అంతకు మించి మీ అద్భుతమైన గాత్రం రియల్లీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్లో కూడా చాలా ఇంపార్టెంట్ డే జనవరి 22 అంటే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫైనల్గా మీకేమనిపించింది ఈ పాట పాడుతూ 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 ఉంటే? అంటే రామనామాన్ని జపించే కొలది ఇంకా ఆ లోతు తెలుస్తుంది అంటారు కదా. ఇప్పటికీ మీరు చాలాసార్లు ప్రాక్టీస్ కానీ లేకపోతే ఇంకా ఎక్కువ టైమ్స్ మీరు పాడు ఉంటారు కాబట్టి మీకు ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఈ సాంగ్ ఎలా అనిపించింది అంటే నాకు పాడే కొద్ది మ్యూజిక్ చాలా బాగా చేశారు, అద్భుతంగా చేశారు. అదే లిరిక్స్ కూడా పాడే కొద్ది పాడాలనిపించే పాటలాగా ఉన్నది నాకు. ఇది ఇంట్లో ఉండేటప్పుడు కూడా ఎప్పుడు పడితే నాకు ఈ పాటనే వస్తుంది. ఎస్, రియల్లీ ఆసమ్ అండ్ బ్యూటిఫుల్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి అలాగే వరలక్ష్మి మ్యామ్కి థ్యాంక్ యూ సో మచ్. మా టీం తరపున ఎస్ఎస్ వేవ్ వర్క్ స్టూడియో తరపు నుంచి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్తే. జై శ్రీరామ్.